ఐఫోన్ 16e ఈ ఫోన్ నేను చాలా అపార్థం చేసుకున్నాను. అపార్థం చేసుకుని నేను ఫస్ట్ చేసిన ఒపీనియన్ వీడియోలో పిచ్చికి తిట్టేసి 60,000 రూపాయలు దానికి బొక్కన్నాను. ఓకే సారీ, అది ఇది అనకూడదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఐఫోన్ 16eకి బొక్కన్నాను. కానీ ఈ 2 కామెంట్స్ చూసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఐఫోన్ 16e ఎంత గొప్పదో నాకు అర్థమైంది. అసలు లేటెస్ట్ ఐఫోన్ 16eలో ఉన్న ఫీచర్స్ ఐఫోన్ 16లో కానీ ఫ్లాగ్షిప్ మోడల్ అని ఐఫోన్ 16 Pro Maxలో కూడా లేవు, మీకు తెలుసా? అలాంటి గొప్ప ఐఫోన్ 16e ఫీచర్స్ని ఈరోజు వీడియోలో నేను మీకు చెప్తాను. నేను రియలైజ్ అయ్యాను, ఫస్ట్ నేను తిట్టాను ఐఫోన్ 16eని, బాగాలేదన్నాను. కానీ అది ఎంత గొప్ప ఫోనో నాకు ఈరోజు అర్థమైంది. ఆ గొప్పతనాలన్నింటినీ ఈరోజు నేను మీకు చెప్తాను. ఫస్ట్ డిజైన్, ఐఫోన్ 16e డిజైన్ మీరు బోరింగ్ ఓల్డ్ మోడల్ డిజైన్ అనుకుంటారేమో, అది ఓల్డ్ మోడల్ కాదు. కొంతమందికి ఒక రకమైన హాబీ ఉంటుంది యాంటిక్ పీసెస్ కలెక్ట్ చేయడం. సో అలా ఈ ఐఫోన్ 16e డిజైన్ కూడా యాంటిక్ పీస్ నుంచి తీసుకొచ్చారనమాట. ఎప్పుడో మనకి ఐఫోన్లో సింగిల్ కెమెరా సెటప్ ఎప్పుడు తీసుకొని వచ్చారు? ఐఫోన్ 8లో తీసుకొని వచ్చారు. అప్పట్లో ఉన్న ఐఫోన్ 8 లాంటి మోడల్స్ డిజైన్ని మళ్ళీ రెప్లికేట్ చేయాలనుకున్నారు. అందుకే వీళ్ళు స్టిల్ సింగిల్ కెమెరా ఇచ్చారు. ఆ సింగిల్ కెమెరా డిజైన్ కోసం అప్పట్లో ఐఫోన్ 8 లవర్స్ ఇప్పటిదాకా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ లేటెస్ట్ ఐఫోన్స్ ఆ 3 కెమెరాస్ని చూసి చాలా మంది తిడుతున్నారు, అదేదో టెంకాయ మీద 3 కళ్ళు లాగా ఉన్నాయని చెప్పి. ఐఫోన్ 16లో ఉన్న 2 కెమెరాస్ మిడిగుడ్లు లాగా ఉన్నాయని చెప్పి చాలా మంది మీమ్స్ చేస్తున్నారు. సో అందుకని వాటన్నిటికీ చెక్ పెట్టడానికి యాపిల్ సింగిల్ కెమెరా మాత్రమే తీసుకొని వచ్చింది. ఆ సింగిల్ కెమెరా తీసుకొని రావడం వల్ల వెనకాల డిజైన్ అంతా కూడా చేంజ్ అయిపోయి రెట్రో స్టైల్కి వెళ్ళిపోయింది. అండ్ కలర్స్ కూడా జస్ట్ 2 ఐకానిక్ కలర్స్ మాత్రమే తీసుకొని వచ్చారు, వైట్ అండ్ బ్లాక్. ఇప్పుడు నార్మల్గా రంగుల ఆప్షన్స్ ఇచ్చేయటం వల్ల అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏ రంగు తీసుకోవాలని. అలా కాకుండా 2 రంగులు ఇచ్చామనుకోండి, మంచి వాళ్ళు అంటే హీరోస్ లా బిహేవ్ చేసే వాళ్ళు వైట్ కలర్ తీసుకుంటారు, జస్ట్ లైక్ మీ. విలన్స్ లాగా బిహేవ్ చేయాలనుకున్న వాళ్ళు బ్లాక్ కలర్ తీసుకుంటారు, సింపుల్. ఆ తర్వాత డిస్ప్లే, ఇప్పుడు ఈ 14 Pro సిరీస్ నుంచి ఆ డైనమిక్ ఐలాండ్ అని చెప్పి ఏదో తీసుకొని వచ్చారు, ఈ నుదుటి మీద ఏదో బొట్టు బిల్లు ఉన్నట్టు. అలాంటి బొట్టు బిల్లు లాంటి డిజైన్కి యాపిల్ చెక్ పెట్టాలనుకుంది. అందుకనే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని గుర్తించి ఐఫోన్ 13లో 14లో ఏ రకమైన నాచ్ ఉందో ఆ నాచ్ని తెచ్చేశారు. ఆ నాచ్ ఎంత ఐకానిక్ నాచో మనకు తెలిసిందే. ఈ నాచ్ వల్ల డైనమిక్ ఐలాండ్ ఉండే మల్టీ టాస్కింగ్ ఫీచర్స్, మల్టీ టాస్కింగ్ యానిమేషన్స్ అన్ని ఉండవు. మనకు ఆ తలకాయ నొప్పి తగ్గిపోయింది. అండ్ ఐఫోన్ 16eలో ఐఫోన్ 16 Pro Maxలో లేని ఒక ఫీచర్ కూడా ఉంది. ఏంటో చెప్పనా? యాపిల్ C1 చిప్. ఈ యాపిల్ C1 చిప్ వల్ల BGMI మీకు 240 FPS లో హ్యాండిల్ చేస్తుంది, 120 FPS కూడా కాదు, 240 FPS లో హ్యాండిల్ చేస్తుంది. BGMI ఇంకా మా GTA 6 కూడా హ్యాండిల్ చేస్తుంది. కానీ ఇవన్నీ మీరు కాల్స్ మాట్లాడుకునేటప్పుడు మాత్రం హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే ఈ C1 చిప్ ఓన్లీ కాల్స్ కోసం మాత్రమే డిజైన్ చేస్తుంది. ఇది 5G మోడెం కదా. సో మీరు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఆ కాల్స్ లో GTA 6, BGMI 240 FPS ఎట్టబడితే అట్ట ఆడుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ పరంగా కూడా యాపిల్ ఒక కొత్త రకమైన ఇన్నోవేషన్ తీసుకొని వచ్చింది. ఐఫోన్ 16లో సేమ్ 16లో లాగా A18 Bionic చిప్ ఉంటుంది. కాకపోతే ఐఫోన్ 16లో 5 కోర్ GPU ఉంటుంది, ఐఫోన్ 16లో 4 కోర్ GPU ఉంటుంది. ఈ 4 కోర్ GPU ఒక కోర్ GPU తగ్గించినంత మాత్రాన పర్ఫార్మెన్స్ తగ్గిపోద్దని మీరు అనుకోబాకండి. ఇంతకుముందు మనకి పాతకాలంలో గుర్తుందో లేదో, ప్రాసెసర్ నానోమీటర్ సైజ్ తగ్గే కొద్దీ బెటర్ ప్రాసెస్ తయారు చేసేవాళ్ళు. అంటే 12 నానోమీటర్ని 6 నానోమీటర్ని కంపేర్ చేస్తే 6 నానోమీటర్ బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. సో అలా యాపిల్ కొత్త రకమైన టెక్నాలజీ తీసుకొని వచ్చింది. GPUలో కోర్స్ తగ్గే కొద్దీ పర్ఫార్మెన్స్ పెరిగిద్ది అనమాట. అసలు క్లాప్స్. అండ్ కెమెరాస్, యాపిల్ 16e తోటి ఈ టెలిఫోటో కెమెరాలు, వైడ్ యాంగిల్ కెమెరాలు, ఈ తలకాయ నొప్పులంతా తీసేసింది. ఓన్లీ 16లో ఒక కెమెరా మాత్రమే ఉంటుంది. ఆ ఒక్క కెమెరా తోటి మీరు వైడ్ యాంగిల్లో ఫోటోస్ క్యాప్చర్ చేయొచ్చు, టెలిఫోటోలో కూడా ఫోటోస్ క్యాప్చర్ చేయొచ్చు. వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేయాలంటే ఫోన్ తీసుకొని కొంచెం వెనక్కి వెళ్ళండి, వైడ్ యాంగిల్లో క్యాప్చర్ అయిపోయింది. టెలిఫోటోలో క్యాప్చర్ చేయాలంటే ఫోన్ తీసుకొని కొంచెం దగ్గరికి వెళ్ళండి, టెలిఫోటోలో క్యాప్చర్ అయిపోయింది. మీకు దూరంగా ఉన్న సెల్ ఫోన్ టవర్ టాప్ ఒకవేళ మీరు క్యాప్చర్ చేయాలనుకోండి, ఒక హెలికాప్టర్ అద్దె తెచ్చుకొని ఆ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగండి, టెలిఫోటో వచ్చేస్తుంది. అది కూడా 10x 100x అనుకుంటున్నారేమో, 500x టెలిఫోటో వచ్చేస్తుంది. చూసారా? ఇది మనకు అర్థం కాలేదు. ఇది మనకు అర్థం కాక సింగిల్ కెమెరా ఇచ్చారు అని తిట్టాం. అండ్ సినిమాటిక్ వీడియో లాంటి షిట్ ఫీచర్ని కూడా యాపిల్ దీనిలో తీసేసింది. ఎందుకంటే సినిమాటిక్ వీడియో అసలు ఏం వీడియో అది? బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ ఎందుకు బ్లర్ కావాలి? బ్యాక్గ్రౌండ్లో ఉన్న డీటెయిల్స్ బాగా కనిపించాలా లేదా? అందుకనే సినిమాటిక్ వీడియో తీసేసింది. సినిమాటిక్ వీడియో 16లో మనం రికార్డ్ చేయలేం. ఎంత మంచి అడ్వాంటేజ్ మనకి ఐఫోన్ 16లో కానీ 16 Pro Maxలో కానీ ఉండదు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్, ఈ ఫోన్లో ఉండే వైర్లెస్ ఛార్జింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్లో కూడా ఉండదు. ఐఫోన్ 16 Pro Maxలో కూడా MagSafe 30W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. అంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయాలంటే వెనకాల ఫోన్ కి మీరు ఛార్జర్ అతికిచ్చాలన్నమాట. బట్ ఈ 16లో అతికించాల్సిన అవసరం లేదు. అండ్ 7.5 వాట్ జస్ట్ మీరు అలా వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మీద ఫోన్ పెట్టంగానే 100% అయిపోయింది. 7.5 వాట్ కాబట్టి అంత స్పీడ్ ఉంటుంది అనమాట. అండ్ అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రైసింగ్. జస్ట్ 60,000 రూపాయలు మాత్రమే, 100 రూపాయలు తక్కువ 60,000 రూపాయలు మాత్రమే పెట్టారు. యాపిల్ వాళ్ళ బేస్ మోడల్స్ ని గత 3 సంవత్సరాల నుంచి 80,000 రూపాయల దగ్గరే లాంచ్ చేస్తుంది. మీరు ఐఫోన్ 14 చూడండి 80,000 రూపాయలు ఉంటుంది, ఐఫోన్ 15 చూడండి 80,000 రూపాయలు ఉంటుంది, ఐఫోన్ 16 చూడండి 80,000 రూపాయలు ఉంటుంది. కానీ ఇప్పుడు ఐఫోన్ 16e 16 సిరీస్ లో కొత్త బేస్ మోడల్ లాగా తీసుకొని వచ్చారు. సో లాస్ట్ ఇయర్ లో బేస్ మోడల్ ఏ ప్రైస్ కి లాంచ్ చేశారు? 80,000. ఈ ఇయర్ బేస్ మోడల్ ఐఫోన్ 16e ఏ ప్రైస్ కి లాంచ్ చేశారు? 60,000.
లాస్ట్ ఇయర్ బేస్ మోడల్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 20,000 రూపాయలు తగ్గించారు. ఎప్పుడన్నా చూసారా యాపిల్ 20,000 రూపాయలు ప్రైస్ తగ్గించడం ఒక మోడల్ మీద? చూడలేదు. ఇలాంటి అడ్వాంటేజెస్ అని నేను పట్టించుకోకుండా నేను మూర్ఖుణ్ణి, చదువురాని మోటోని తిట్టాను నేను iPhone 16ని. జస్ట్ 60,000 రూపాయల్లో ఎన్ని ఫీచర్స్ ఇస్తుంటే నేను కొనొద్దని చెప్తానా? ఇప్పుడే రిలీజ్ అయ్యాను గైస్, సారీ ఫర్ ద మిస్టేక్. ఇంకోసారి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయను.